ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏలునాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము. అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము. 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం.
అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము కుంభరాశి వారికి 2025వ సంవత్సరం అంటే క్యాలెండర్ పీరియడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గోచార రీత్యా ఫలితాలు అన్నప్పుడు మనము గురు, శని, రాహుకేతు గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. అంటే మిగతా గ్రహాలు ఇప్పుడు రవి, చంద్రుడు ఇలాంటి వాటిని ఎందుకు మనము అంత ఎక్కువగా ఈ గోచారంలోకి తీసుకోమంటే ఆ గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి చాలా త్వరగా మారుతూ ఉంటాయి. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగే గ్రహాలు గురు, శని, రాహుకేతువులే. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉంటుంటారు. మరి ఈ కుంభరాశి వాళ్లకు గురువు యొక్క ప్రభావం 2025 సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు వృషభ రాశిలో ఉన్నాడు. అంటే వృషభం అంటే చతుర్థం 4వ ఇంట్లో ఉన్నాడు. గురువు శుభగ్రహము. ఇక్కడ ఈయన శుభకార్యాలను జరిపిస్తాడు. ఆస్తి విషయాలు, ఆస్తి పంపకాలు ఏవైనా కూడా ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. చేసే పనులలో స్థిరత్వం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్లకు ఈ గురువు యొక్క ప్రభావము శుభ ప్రభావం అని చెప్పవచ్చు. అయితే ఈ గురువు 14 మే 2025 నాడు 4వ ఇంటి నుంచి 5వ ఇంటికంటే మిథున రాశికి వస్తున్నాడు. ఈ మిథున రాశికి పంచమ స్థానానికి రావడం వల్ల సంతానం మీద అనుకూలమైనటువంటి ప్రభావము ఉంటుంది. అలాగే ఇప్పటివరకు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతానం కలగడానికి కూడా ఈ మే 2025 తర్వాత ఒక మంచి అవకాశం ఉంది. వాళ్ళకు ఈ సంతానాన్ని కూడా పొందే పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఇది పంచమ స్థానం కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నట్టయితే అలాంటి వాళ్లకు కూడా ఈ కుంభరాశి వారికి శుభ సమయం ఇది మే 2025 తర్వాత అని చెప్పవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహము శని. శని కుంభరాశిలోనే ఉన్నాడు. ఏదైతే జన్మరాశి ఉందో అదే రాశిలో శని ఉన్నాడు. ఈ శని యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
పని ఒత్తిడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయాలు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఖర్చుల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ప్రభావం అంతా ఇప్పటికే వీళ్ళు అనుభవించారు. ఈ గ్రహము శని రేపు మార్చి 2025 29 మార్చి నాడు ఈ 1వ స్థానం నుంచి జన్మస్థానం నుంచి జన్మశని నుంచి 2వ ఇంటికి వస్తున్నాడు. 12వ ఇల్లు అయిపోయింది, 1వ జన్మస్థానం కూడా అయిపోయింది, ఇప్పుడు 2వ ఇంటికి వస్తున్నాడు. ఈ అనుభవంలో ఈ కుంభరాశి వాళ్లకు ఇది చివరి స్థితి అని చెప్పుకోవచ్చు. ఈ 2వ స్థానం ధన కుటుంబ స్థానంలో ఈయన ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళు కాస్త ఆర్థిక క్రమశిక్షణను పెంచుకోవాలి తప్పకుండా. అలాగే కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే ఇక ఈ 7.5 శని అన్నటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా చివరి దశకు వస్తుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ శని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి తగిన పరిష్కారాలు తప్పకుండా చేసుకోవాలి వీళ్ళు. ఈ పరిష్కారాల్లో ముఖ్యమైనటువంటిది శివార్చన చేయడము, శివ సహస్రనామం చదవడము, లేదా శివ అష్టోత్తరం చదువుకోవడము, లేదా శివ పంచాక్షరి నామాన్ని జపం చేయడము, అమ్మవారి నామం శ్రీమాత్రే నమః లాంటి అమ్మవారి నామాన్ని జపం చేయటము. ఈ విధంగా చేయడం వల్ల ఈ శని యొక్క ప్రభావాన్ని ఈ కుంభరాశి వాళ్ళు కాస్త తగ్గించుకోగలుగుతారు. కాస్త చివరికి వచ్చారు, ఇప్పటిదాకా పడిన శ్రమకు కాస్త ఓపిక పట్టినట్టయితే శుభ ఫలితాలు భవిష్యత్తులో వచ్చే అవకాశము ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి గ్రహము రాహుగ్రహము. ఈ రాహువు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి అంటే 2వ ఇల్లు, ఇది ధనస్థానము, కుటుంబ స్థానము. ఇక్కడ ఈ రాహుగ్రహం ఎప్పుడైతే ఉన్నాడో ఈయన మానసిక ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది, ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు పెరిగే అవకాశమే ఉంది ఈ రాహువు 2వ ఇంట్లో ఉండడం వల్ల. ఈ రాహువు ఫిబ్రవరి 20, 2025 నాడు మీనం నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏదో 2వ ఇంట ధన కుటుంబ స్థానంలో ఉన్నవాడు అప్పుడు కుంభరాశిలో జన్మరాశిలోకే వస్తున్నాడు కాబట్టి కాస్త మరింత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక అంశాల్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది, కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది, చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాహువు యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా భగవంతుడి యొక్క భక్తి మార్గంలో నడుస్తూ ఈ రాహువు యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తరువాత ముఖ్యమైనటువంటి గ్రహము కేతు గ్రహము. కుంభరాశి వారికి 8వ స్థానంలో కన్యా రాశిలో కేతు ఉన్నాడు. 8మం అంటే ఆయుష స్థానము. ఈ ఆయుష స్థానములో ఇలాంటి పాపగ్రహము, తీవ్రగ్రహమైనటువంటి గ్రహము ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు ఆరోగ్య విషయంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే అనుకోని విధంగా అసాధారణమైనటువంటి శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల్లో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కేతువు 20 ఫిబ్రవరి 2025 నాడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి అంటే 7వ ఇంట్లోకి వస్తున్నాడు. 7వ ఇల్లు అంటే కుటుంబ స్థానము, ఇక్కడ భార్యాభర్తల స్థానము, వివాహ స్థానము. ఇక్కడికి ఈయన రావడం వల్ల భార్యాభర్తల మధ్యన ఒత్తిడి పెరగడము, మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడము, ఆలోచన విధానాల్లో మనం సరైనటువంటి మార్పు చేసుకోకపోతే ఈ కేతువు యొక్క ప్రభావం వలన కుంభరాశి వాళ్ళు మరి కాస్త కుటుంబ విషయంలో కూడా ప్రత్యేకించి ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద మనం పరిశీలించినటువంటి అయితే కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం వ్యతిరేకంగానే ఉంది, రాహు యొక్క ప్రభావం వ్యతిరేకంగానే ఉంది, కేతు యొక్క ప్రభావం కూడా వ్యతిరేకంగానే ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో భక్తితో ఆ దేవుణ్ణి అర్చించుకోవడం వలన, పూజలు చేసుకోవటం వలన, ధ్యానం చేసుకోవటం వల్ల, లేదా అమ్మవారి నామాన్ని పదే పదే స్మరిస్తూ ఉండడం వల్ల, లేదా శివ పంచాక్షరి
స్మరణ చేయటం వలన ఈ కుంభరాశి వారికి ఏవైతే ఈ ఇబ్బందులు గోచారరీత్యా కలిగి ఉన్నాయో వాటిని తొలగించుకొని లేదా వాటిని తగ్గించుకొని కాస్త సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారని ఆశిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.